ఏంట్రా ఆ పిల్లం బసరాగాడు వచ్చేసాడు. అయ్యో, ఈ రోజు కనుక మనం అద్దె కట్టకపోతే మన పిక్చర్ తీసేలా ఉన్నాడు. అలంక పేసావా? వేసేసాను. అయితే ఇంకేముంది, ముసుకేసుకుని కూర్చో. చూద్దాం. పిచ్చపిచ్చగా వాగితే చంపేస్తాను. అద్దెడిగితే కోపాలు అందరికి. వీళ్ళ కళ్ళు పొద్దున్నే పాలవాళ్ళ కంటే ముందే వెళ్ళిపోతారు. రాత్రులు గూర్ఖాలు వచ్చిన తర్వాత కూడా రారు. చిచ్చి, వీళ్ళని పట్టుకోవడం కంటే ఆ స్మగ్లర్ వీరప్పని పట్టుకోవడం చాలా ఈజీ. పిచ్చి బసవయ్య. అసలు వీళ్ళ దగ్గర నుంచి అద్దె వసూలు చేయటం ఎలాగా? ఇదెక్కడిది? కట్టుడు పళ్ళ గురించి విన్నాను కానీ ఇలా పెట్టుడు కిటికీల గురించి ఎప్పుడూ వెళ్ళలేదు. అది నా ఇంటిగా. అమ్మ దొంగ వెధవల్లారా. ఇంతకీ వెళ్ళిపోయింటావా? తాళం కప్ప వేస్తుంటే వెళ్ళిపోక ఏం చేస్తాడు మామా? అయినా వాడి మెదడెప్పుడు మోకాల్లో ఉంటుంది. అవునరా గొట్టం. మీలాంటి బేవర్సగాళ్ళకు కొంప అద్దెకిస్తే మోకాళ్ళలో ఏం కర్మ, అరికాల్లో కూడా దిగజారిపోతుంది. అంకుల్ మీరెలా వచ్చారు? మీరు ఏర్పాటు చేసుకున్నారుగా రాజమార్గం, దీంట్లోంచి ఎంటర్ అయ్యాను. స్పేర్ పార్ట్ షాప్ గా మారుస్తారా? ఇదిగో, ఈ రోజున అద్దె కడితే గాని నేను ఇక్కడి నుంచి కదలను. అంకుల్ ఇది మంచం కాదు, మంచం లాంటిది. అవును. అలాగా, ఇది కూడా స్టిక్ కాదు, స్టిక్ లాంటిది. నాతో పెట్టుకుంటారా? అబ్బా నడు విరగొట్టేశారు కదా. వామ్మో, ఇన్ని జతల చెప్పులా? అమ్మో అమ్మో అమ్మో, ఇదేంటి నెట్టిట్లో సిగరెట్ పేకలు పారేశారు? లేకపోతే సిటీ బ్యాంక్ లో వేయమంటారా? కార్టూన్లు వద్దు, అద్దె సంగతి తెలుసండి. పిక్చర్ తీస్తా. అద్దె అద్దె కట్టాలని అనుకుంటున్నా అంకుల్. కానీ ఈ మధ్య మా బిజినెస్ తో లాస్ వస్తేను. ఏంటయ్యా ఎప్పుడు అద్దె అడిగినా బిజినెస్ లాసు అంటారు. ఇంతకీ మీరు చేసే బిజినెస్ ఏంటి? ఏముంది నా ప్లేడు? పాకెట్ లో పాకెట్. అదండి, రియల్ గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్. రియల్ ఫ్లాట్లు. ఓహో, ఫ్లాట్లు బిజినెస్. అవును, మీరు నానా కష్టాలు పడి ఇలా పోర్చల చుట్టూ తిరిగితే అద్దె వసూలు చేసేది ఎంత? ఆఫ్టర్ 5,000. అదే ఈ బిల్డింగ్ పడగొట్టి ఈ బిల్డింగ్ పడగొడతాం. కంగారు పడకండి, ఈ ఇల్లు పడగొట్టి ఇదే ప్లేస్ లో 100 ఫ్లాట్లు కట్టేసుకున్నారు అనుకోండి, లక్షల లక్షల అద్దె వసూలు చేసుకోవచ్చు. 100 ఫ్లాట్ల? అవును అంకుల్, 100 ఫ్లాట్లు, మధ్యలో స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్ లో మీరు అలా తేలుతూ ఎక్కడున్నారు సార్? స్విమ్మింగ్ పూల్ లో. ఎలా ఉంది సార్ మా ఐడియా? సూపర్. ముందు పని కానివ్వండి. మరి మీ అద్దె అద్దె అద్దె. మనలో మనకు అద్దెలంటాయా? ముందు స్విమ్మింగ్ పూల్ పని చూడండి. రతమ్మా, కొంచెం చట్నీ వేయించు. శివాద్రి అక్కడ చూడు కొంచెం. గుట్టు సరిగా ఉడకలేదు మావా. ఏంటా మిడిగుట్టు వేసుకుని చూడటం? నువ్వు ఓ గుట్టు కొనుక్కొని తెలుసుగా. రతమ్మా, వీడికో గుట్టు పడే ఊళ్ళో వాళ్ళ గుట్లకేసి ఆపగా చూస్తున్నాడు. ఆయ్ ఏంటి అయిపోయింది? రతమ్మ రతమ్మ, ఢిల్లీ దాదా వస్తున్నాడు. కత్తి విసిరింది నేను వచ్చానని తెలియజేయడానికి, అంతేగాని దాన్ని నువ్వు ఫోర్క్ లా వాడుకోవటానికి కాదు. అంత సీరియస్ అయితే ఎలా గురు? కొంచెం వోల్టేజ్ తగ్గించు. సరే, విషయానికి రా. ఏం లేదు గురు, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. అక్కడికి వస్తావా? సరే రాటు తీసుకో.
సెంట్రల్ మినిస్టర్ లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నావు, వాళ్ళ చేతిలో ఆ గంట ఏమిటి? ఏం లేదు గురు, బిల్డప్ కోసం డమ్మీ గన్ చేతిలో పెట్టా. ఓహో. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. సరే విషయం ఏంటో చెప్పు. విషయం ఏం లేదు గురు, మా ఫ్రెండ్ బెల్లంకొండ పెద్దారెడ్డి కొత్తగా ఇల్లు కట్టాడు. ఆ ఇంటికి వీధి పోతుందని శాస్త్రి గారు చెప్పారంట. ఆ దోషం పోవాలంటే వినాయకుడి విగ్రహం ఇంటి ముందు పెట్టాలి. పెట్టుకోమను, దానికి మా పర్మిషన్ దేనికి? పర్మిషన్ కాదయ్యా మొగడా, ఆ వినాయకుడి విగ్రహాన్ని మీరే దొంగిలించి రావాలి. దొంగిలించుకు రావడం ఎందుకు? కొనుక్కోవచ్చుగా. చా. ఆ, ఆహా, ఆ విషయం మాకు తెలుసులే. కొనుక్కొచ్చిన విగ్రహం కంటే కొట్టుకొచ్చిన విగ్రహం శ్రేష్టమని శాస్త్రి గారు పంచాంగం చూసి మరీ చెప్పారంట. అందుకని ఆ పని మీరే చెయ్యాలి. ఆలోచించక రాజానికి దండం పెడతాను. 10,000 రూపాయలకు బేరం కుదుర్చుకున్నాను. ఇదిగో 2,000 రూపాయలు అడ్వాన్స్. తొందరగా పని పూర్తి చెయ్యి. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు ఢిల్లీ. ఆ. వినాయకుడు రేపు ఉదయాన్నే పెదరెడ్డి గారింటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆహా. నువ్వు వెళ్ళి రాపో. ఏ రాజా, 100 రూపాయలు అంటే ఇవ్వా? ఏ ఏం లేదు రాజా, వాళ్ళిద్దరు ఫేసులు చూసావు కదా, వాళ్ళ బేటా లేకపోతే నన్ను ఫ్రై చేసుకొని తింటారు. థ్యాంక్ యూ. రత్తమత్త, ఢిల్లీ దాదా ఎక్కడ? ఇంకెక్కడ ఢిల్లీ దాదా? కొంప తీసి పోయాడా? లేదు, ఆ కొండ మీద కూర్చొని ఫ్లూట్ వాయించుకుంటున్నాడు. ఫ్లూట్ వాయించుకుంటున్నాడా? ఎక్కడబ్బా? ఢిల్లీ అన్నా, ఢిల్లీ అన్నా. ఢిల్లీ అన్నా, ఇదేంటి హలో బ్రదర్ సినిమాలో విలండా ఈ గెటప్ పెట్టి? ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ నువ్వు కూర్చోరా. ఆ, కూర్చో. అమ్మా, ఒరే, నా దగ్గర ఎన్నాళ్ళైంది డబ్బులు తీసుకుని మీరు? జస్ట్ 1 వీక్. ఎంత తీసుకున్నారా? 2000. బాగా తిన్నారా? ఆ, మరి విగ్రహం తేలేదేరా? కుదరలేదు. అయినా ఈ ప్రశ్న జవాబుల కార్యక్రమం ఏంటి? విగ్రహం తీసుకున్న బ్యాలెన్స్ డబ్బులు నాకు ఇచ్చేస్తే నా దారి నేను వెళ్ళిపోతాను. బ్యాలెన్సా? ఇంకా ఏం బ్యాలెన్స్ ఉందని ఇమ్మంటావురా? రిజర్వ్ బ్యాంక్ చెక్కులాగా థడక్ థడక్లాడిపోయేవాడిని. ఇప్పుడు చూడు, రోడ్డు రోలల కింద పడ్డ కంకర్రాయిలాగా ఎలా కమిలిపోయాను. నీకేమైతే నాకేంటి నా బ్లేడు? ఆ మాట అనకురా. చొక్కా కాబట్టి చిరుగులు కనపడుతున్నాయి, లోపల ఇరిగిపోయిన ఎముకల పరిస్థితి ఏంటి నాయనా? పుత్తూరెళ్ళి కట్టు కట్టించుకో. ఆ? విగ్రహం తీసుకున్న డబ్బులు ఇచ్చే నా దారి నేను వెళ్ళిపోతాను. నాకు అడ్వాన్స్ వద్దు, విగ్రహం వద్దు, వెళ్ళండిరా బాబు, మీకు దండం పెడతాను. మరి ఈ విగ్రహం నేనేం చేసుకోనయ్యా? ఇంటికి తీసుకెళ్ళి పూజ చేసుకోండియా. ఆ? ఏం చేసుకోమని నన్ను అడుగుతావు? వాడేమో వచ్చి కిందకి తన్ని వెళ్ళాడు, నువ్వేమో విగ్రహం విగ్రహం అంటావు. నా కర్మ. ఆవా! 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 అయ్యో! నడుములు ఇరిగి- చంపుతాను నిన్ను. ఆ, నడుములు ఇరిగిపోయాయి నాయనా. అయ్యో! ఎంత మెచ్చితిరా, అనుభవించితిరా. రే చలిక్కుంది ఏసి ఆపేరా. ఆ. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు మావా. ఏ పనైనా వాళ్ళతోనే చేసుకోవాలి. మనం చేసామనుకో ప్లాట్ఫామ్ గాళ్ళు అనుకుంటారు. నువ్వుండు. ఆ. ఆ. హలో, ఎస్, మాణిక్యం స్పీకింగ్. నేను బాలుని మాట్లాడుతున్నాను. ఐస్ క్రీమ్ ఉందా? ఉంది సార్. యునో బాలు పప్పు, దాన్ని పప్పు పప్పు కింద కొట్టి ఐస్ క్రీమ్ లో వేసుకొని తీసుకురా. ఓకే సార్. ఆ. ఎదవ. అసలే చలి ఎక్కువ ఉంటే ఐస్ క్రీమ్ అంటరా? ఛాన్స్ దొరికినప్పుడే ఎంజాయ్ చెయ్యాలి మావా. ఈ ఎంజాయ్మెంట్ గురించి హర్షద్ మేహతా ఏమన్నారో తెలుసా? యూ డోంట్ లైక్ ఇట్? ఓకే, నో ప్రాబ్లం. రే బాలు, మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమైనా పోస్ట్ కొడుతున్నావా? ఓకేంటి మావా? అదేరా, కొంచెం ఎక్స్ట్రాగా యాక్ట్ చేస్తున్నావా? ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే మనల్ని మరీ ఉల్పాగాల కింద చెప్పగట్టరు. ఎస్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. ఏంటయ్యా మాణిక్యం, రూమ్ అంతా ఇలా ఒక్కబోస్తుంటే నువ్వు అలా గజగజను వణికిపోతున్నావు. ఏరా? ఎస్ ఎస్ మిస్టర్ మాణిక్యం, ఏసీ 2 పాయింట్లు పెంచుకో. అలాగే సార్. ఏమయ్యా మాణిక్యం, మేము ఇలా ఏసీ రూమ్ లో కూర్చొని ఇలా ఐస్ క్రీమ్ తింటుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి? అదే మేమేమైనా కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నావా? రాయల్ ఫ్యామిలీ కదండి, మీకు అలవాటే. ఏమన్నావు? వన్స్ మోర్. రాయల్ ఫ్యామిలీ కదండి, మీకు అలవాటే. మిస్టర్ మాణిక్యం, యు టేక్ దిస్ టిప్. Go to 5-star hotel and enjoy yourself. Mutton biryani, chicken biryani, whatever you want. థ్యాంక్ యూ సార్. Whatever you want, you eat. Royal family. Hey, Yes. ఏమన్నావ్? Royal రాయల్ ఫ్యామిలీ. నువ్వు Mama, రెండు చిరటలు Mama. వేసుకో. Abbo.